అని తప్పితే మరేది చేయను నేను. ఎవరు ఏం చెప్పినా కూడా నా చెవికి ఎక్కదు. అట్లా వరించి ద్వంద్వపూరిత బద్ధ జీవితాన్ని మార్చుకోవచ్చు. రెండు రకాలుగా బతకాలి బద్ధ జీవితంలో. ఇటు భక్తి చేయలేక, అటు ఇంట్లోనూ ఉండలేక, రెండు రకాల ద్వంద్వ జీవితం. సంకట పరిస్థితులు అర్థమవుతున్నాయి కదా. ఆడా ఉండలేము, ఏడా ఉండలేరు. ద్వంద్వ జీవితం. అలాంటి ద్వంద్వ జీవితాన్ని మార్చుకోవాలంటే ఏం చేయాలి? శ్రీకృష్ణుని సేవించాలని వరించాలంట. వరించడం అంటే ఏంది? వరమాలేసి పెళ్లి కొడుకుని ఇతను నా భర్త అంటే జీవితాంతం అతనితో కలిసి ఉండొచ్చు. అట్లా అయినా వరించాలి. నీ పాదాలే దిక్కు, ఇది వదిలి మరి ఎక్కడికి బాను నేను అని. అప్పుడు ఆ ద్వంద్వ జీవితం నుంచి మనం బయటపడతామంట. మరి ఎవరు కూడా మన అక్కడి నుంచి బయటికి లాగలేరు. అది లేదు కాబట్టి మనకి నిష్ట. వేరే వాళ్ళు పక్కకు లాగుతున్నారు మనం. వాళ్ళు కూడా ఎందుకు లాగుతున్నారు? పరీక్ష. అది కూడా మనలో లొంగిపోయే స్వభావం ఉంది. నువ్వు దేంట్లో అయితే గట్టిగా ఉండాలనుకుంటావు దాని రూపంలో మాయ నిన్ను ఆకర్షిస్తుంది భగవంతుని దూరం చేయడానికి, గుణాల ప్రభావం వల్ల. అనగా జీవుడే తన సుఖానికి దుఃఖానికి కారణమైన తన నిత్య సౌఖ్యానికి సైతం కారణము కాగలడు. నిత్యం కూడా అంటే దుఃఖం రాకుండా నిత్యము సౌఖ్యంగా ఉండాలంటే కూడా దానికి కూడా మనమే కారణం. ఎలా ఉండగలము? భరించాలి. వరమాల భగవంతుని పాదాల మీద పెట్టి నువ్వే నాకు దిక్కు నాయన, మరొకటేది వద్దు నాకని కోరుకోవాలి. ధైర్యం ఉంది ఎవరికైనా అలా అడగడానికి? అమ్మో కుటుంబం దూరం అయితే ఎట్ట భోగాలు భాగ్యాలు ఏదో ఒకటి వదిలేయే కదా. పర్మనెంట్ అనుభవిస్తామా? ఇప్పుడు ఏసీలు అని కోరుకుంటాము. తర్వాత రేపు ప్రాణం పోయినాక ఈ కట్టెని ఎక్కడ పడేస్తారు? పోయమ్మో చిన్న మంట వేడి కబ్బో అంటాము. అప్పుడు కట్టెల్లో పడి కాలిపోతుంటే ఏమో ఏడవరు మరి? ఆత్మ ఎగిరిపోయిందిగా బయటికి, నొప్పి కూడా తెలియదు. ఈ తుచ్చమైన దేహం కోసం ఎంత వ్యామోహం జనాలకి, ఎన్ని అనుభవించాలని దీంతో ఎంత కోరుకుంటున్నారు. అదే మళ్ళీ మళ్ళీ జీవితాలకి కారణమవుతుంది. నిత్య సౌఖ్యానికి కూడా తనే కారణం కాగాడు. కృష్ణ భక్తి యందు నెలకొన్నప్పుడు అంతరంగ శక్తితో భగవంతుని ఒక దైవీ ప్రకృతి అతనికి తగిన దేహాన్ని ఇవ్వబడుతుంది. కృష్ణ భక్తిలో నెలకొన్నప్పుడు ఆంతరంగ శక్తి ఎవరు? రాధారాణి. బహిరంగ శక్తి మాయాదే. అయితే మాయతో ఉంటాం, లేకపోతే అంతరంగ శక్తిలో ఉన్నప్పుడు మనకు ఆధ్యాత్మిక బలం వస్తుంది. అప్పుడు ఒక ఆనందమయమైన జీవితాన్ని మనం అనుభవించగలుగుతాము. అప్పుడు మన ఇంద్రియాలకు నిజమైన సంతృప్తి దొరుకుతుంది. బయట ఎక్కడ వెతుక్కున్న డబ్బుల్లో కానీ, పురుషుడు స్త్రీతో పొందే సుఖంలో కానీ, తిండిలో కానీ ఎక్కడ కూడా మనం అంత ఆనందాన్ని మనం పొందలేము. కనుక భౌతిక ఇంద్రియాలను సంతృప్తి పరచగోరినప్పుడు భౌతిక దేహం ఇవ్వబడుతుంది. ఈ విధముగా ఆధ్యాత్మిక దేహం లేక భౌతిక దేహమును ఎన్నుకోవడంలో అతని చేతిలో ఉంది, మన చేతిలోనే ఉంది. అది దేన్ని ఎంచుకోవాలో మన చేతిలోనే ఉంది. కానీ దేహాన్ని అంగీకరించిన తర్వాత మాత్రం దాని పరిణామాలు అది అనుభవించాలి. ఫస్ట్ ఎంచుకునే అవకాశం మనకి ఇచ్చాడు దేవుడు. నీకు సుఖం కావాలా, దుఃఖం కావాలా? అది ఎంచుకున్నప్పుడు దుఃఖాల్లో చెప్పుకుంటాము. ఇది ఎంచుకుంటే ఓన్లీ సుఖమే, మరేది ఉండదు. ఇక చెబుతున్నారుగా, సౌఖ్యమైన జీవితం కావాలంటే ఆయనకి వరించాలంట, కృష్ణ భక్తిని వరించాలి. జీవుడు శోకర దేహాన్ని గ్రహించి తన లీలలు కావిస్తానే మాయవ తత్వవేత్తల వివరణ సిద్ధాంతం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే లీల అనే పదం ఐచ్ఛికంగా భోగాన్ని గ్రహించి సూచిస్తుంది. కనుక వారు చేసే వ్యాఖ్యానం తప్పుదోవ పట్టించేదై ఉన్నది. దుఃఖములు బలవంతంగా రుద్దబడినప్పుడు అది లీల కాదు, భగవంతుడు లీల కాదు. మనమే దుఃఖాలు రుద్దబడినప్పుడు భగవంతుడు లీల కాదు, మన కర్మ. మనం కోరుకున్నామా ఆయన ఇచ్చాడు, మనం వద్దంటే ఎందుకు ఇస్తాడు? నువ్వే కావాలి కృష్ణ అంటే రావు కదా అవి. మనం అది అడగట్లేదు కాబట్టే మనకు కష్టాలు వస్తున్నాయి. కనుక భగవంతుని లీలలు మరియు బద్ధజీవుడు తన కర్మ పరిపాకాన్ని గ్రహించడం ఒకే స్థాయిలో ఉండే ఎన్నడీ కూడా కాదు. స్త్రీ తన భర్తతో భార్య రూపంలో, సంతానముతో తల్లి రూపంలో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ప్రకృతి దేవదేవుడితోనూ జీవులతోనూ సంబంధాన్ని కలిగి ఉంటుంది. పిల్లలతో తల్లిలాగా ఉంటుంది, భర్తతో భార్యలాగా ఉంటుంది. అదేవిధంగా ప్రకృతి కూడా భగవంతుడితోటి జీవుడితోటి వేరు సంబంధాలు కలిగి ఉంటుంది. తానే జీవులను ప్రకృతి గర్భంలో నిలుపుతున్నానని, తరువాత వివిధ జీవజాతులు వ్యక్తమవుతున్నవని భగవానుడు భగవద్గీతలో పలికినాడు. జీవులకు ప్రకృతితో గల సంబంధం సైతము వివరించబడింది. ఇప్పుడు ప్రకృతి మరియు భగవంతుని మధ్య గల సంబంధాన్ని గురించి దేవాహుతి తెలుసుకోవాలనుకుంటుంది. ఆ ప్రకృతికి మీకు మధ్య సంబంధం ఏంటని అడుగుతుంది కపిల భగవానుని. ఆ సంబంధపు ఫలమే కనిపించని జగత్తు. ఆ సంబంధపు ఫలమే వ్యక్తం అంటే కనిపించేది, అవ్యక్తం అంటే కనిపించకుండా ఉండేది.
వ్యక్తమయ్యేది ఏంటి? మనం చేసే పనులు ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి. అవ్యక్తం అంటే మన మనసులో భావనలు వేరే వాళ్ళకి కనిపించవే, దానివల్ల వచ్చే ఫలితం కనిపించదే, ఆధ్యాత్మిక జగత్తు ఇక్కడ కనిపించదే, ఇవన్నీ అవ్యక్తం. కనుక వ్యక్త అవ్యక్త జగత్తులు అని చెప్పబడింది. అవ్యక్తమగు భౌతిక జగత్తు సూక్ష్మమైన మహాతత్వం కాగా ఆ మహాతత్వంలో భౌతిక వ్యక్తీకరణలు బయటకు వచ్చినాయి. భగవంతుని చూపు ద్వారానే ప్రకృతి యందు బీజ ప్రదానము చేశారు. ఆ తరువాతే సమస్త జీవులు ఉద్భవించారని వేదాల్లో చెప్పబడింది. అంటే భగవంతుడే తన కంటి చూపుతోటి బీజ ప్రదానం చేశారు. నెమలి కూడా ఎలా సంతానాన్ని కంటుంది? సంపర్కం లేకుండా సంతానాన్ని కంటే ఓన్లీ నెమలి. కంటి నీరు ద్వారా అది సంతానాన్ని పొందుతుంది. కనుక ఆ దేవదేవుని అధ్యక్షతలోనే ప్రకృతి పనిచేస్తుందని భగవద్గీత యందు 9వ అధ్యాయంలో ధృవపరచబడింది. ప్రకృతిని ఎప్పుడూ కూడా గుడ్డిగా పనిచేయదు. ప్రకృతి సంబంధంలో జీవుల నిజస్థితిని అర్థం చేసుకున్న పిమ్మట ఆ ప్రకృతి భగవాన్ నిర్దేశం ముందు ఏ విధంగా పనిచేయనో మరియు దానికి భగవంతునితో గల సంబంధం ఏమిటో దేవాహుతి తెలుసుకొని కోరింది. అనగా ప్రకృతి సంబంధంలో దేవదేవుని లక్షణాలను ఆమె ఎరగబోరింది. జీవులకు అనాత్మ అంటే భౌతిక పదార్థం, ఇది భౌతిక పదార్థం, ఈ దేహం. ఆత్మ శాశ్వతమైంది, ఆధ్యాత్మికమైంది. ఈ రెండింటి కలయికే మనం. సంబంధం ఒకే స్థాయిలో ఉన్నట్టు అయినా మాయావాదులు వాటిని ఒకే స్థాయిలో ఉన్నవిగా వ్యాఖ్యానిస్తారు. జీవులు మోహగ్రస్తులైనారని పలికినప్పుడు మాయావాదులు దాన్ని దేవదేవునికి ఆరోపిస్తారు. అది ఏమాత్రము సమంజసము కాదు. భగవంతుడు ఎన్నడూ మోహగ్రస్తుడు కాడు. దేవాహుతి మందబుద్ధి కలది కాదు. జీవులు భగవంతునితో సమానము కారని ఆమెకు జ్ఞానం ఉంది. కనుకనే జీవులు సూక్ష్మాతి సూక్ష్మమైన వారు కనుక మోహగ్రస్తులు అవుతారు. కానీ భగవంతుడు కూడా మోహగ్రస్తుడు కాడు. ఈ శ్లోకంలో సత్ అసత్ అనే 2 పదాలు ప్రయోగించబడినవి. ఈ భౌతిక ప్రపంచం అసత్ అంటే తర్వాత కనిపించకుండా పోతుంది. ప్రళయ కాలంలో మన ఆత్మ సత్తు శాశ్వతమైంది. మనం భగవంతుని చేసే సేవ శాశ్వతమైంది. అది ఫలితాన్ని ఇస్తుంది. ప్రపంచం అంతా మునిగిపోయినా, లోకాలన్నీ ప్రళయ కాలంలో మునిగిపోయినా అది శాశ్వతంగా ఉంటాయి. అందుకే ఈ సత్తు అసత్తు గురించి శ్లోకంలో చెప్పారు. ఇక్కడ చెబుతున్నారు, దీనికి తల్లిదండ్రుల ఉపమానం ఇవ్వచ్చు. తల్లి తండ్రి ఎల్లప్పుడూ ఉన్నప్పటికీ కొన్ని మార్లు తల్లి సంతానాన్ని కంటుంది. అదేవిధంగా ఈ భౌతిక జగత్తు భగవంతుని అవ్యక్త ప్రకృతిని వచ్చింది. కొన్ని మార్లు వ్యక్తమవుతుంది, కొన్ని మార్లు అవ్యక్తమవుతుంది. కానీ ప్రకృతి మాత్రం నిత్యం విలసితమై ఉంటుంది. భగవాన్ ఈ భౌతిక జగత్తు యొక్క స్థూల సూక్ష్మ వ్యక్తీకరణలు రెండింటికి పరమ కారణం. స్థూలం అంటే కనిపించే దేహం, సూక్ష్మ అంటే మనం మరణించాక కూడా ఉండే దేహం అన్నమాట. ఈ రెండింటికి కూడా కారణం భగవానుడు. ఎందుకు? మన కర్మలో, మన ఆలోచనలు, మన కోరికల ప్రకారమే రాబోయే సూక్ష్మదేహం తయారవుతుంది. కనుక ప్రకృతి భగవంతుడు దాని సూక్ష్మ అవస్థ ప్రధానమని పిలువబడేది అని తెలియజేయచ్చు. ఈ ప్రధానాన్ని విశ్లేషణ కావిస్తున్నాడు. ఇక్కడ నుంచి కపిల భగవానుడు మాట్లాడుతున్నాడు 10వ శ్లోకం నుంచి. మూడు గుణాల అంతర ప్రక్రియతోనే భౌతిక తత్వాలు ప్రకటమైనప్పుడు ఆ వ్యక్తికనే ప్రకృతి అని పిలువబడుతుంది. దానికి సృష్టి విలయం అంటే ఏంది? ఇప్పుడు చాలా వర్షాలు పడుతున్నాయి, పంటలు ఆగమవుతున్నాయి. దాన్ని ఎవరైనా మనుషులు ఆపగలరా? సైంటిస్టులు ఆపగలరా? రాకపోతే కురిపించలేదు, వచ్చిందాన్ని కూడా ఆపలేరు. అది భగవంతుడి వల్లనే వస్తున్నాయి అని ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు ఈ శ్లోకంలో. ఇక్కడ వివరించిన 24 తత్వాలు కూడా చతుర్విషయం తత్వ సమూహం అంటే ఈ సమస్త జీవుల జన్మకు పోషణకు కారణమై ఉన్నవి ఈ 24 తత్వాలు. ఇందా చెప్పా కదా, అవి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము స్థూల తత్వాలు. వాటితో పాటు గంధ, రూప, రస, స్పర్శ అనే 5 సూక్ష్మ తత్వాలు. శ్రవణేంద్రియాలు అంటే వినడము, రసేంద్రియాలు రుచి, స్పర్శేంద్రియాలు చర్మము, దృశ్యేంద్రియాలు కళ్ళు, రుణేంద్రియాలు ముక్కు, వాక్కు, హస్తాలు, చరణాలు, మేఢము, పాయువు అనే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 సూక్ష్మేంద్రియాలు, మొత్తం 24 తత్వాలతోటే ఈ ప్రపంచం అంతా, దేహాలన్నీ కూడా నడుస్తున్నాయి. కనుక ఇక్కడ తర్వాత మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అనే 4 రూపాల్లో అంతకన్నా సూక్ష్మేంద్రియాలు అనుభూతం అవుతాయి. అవన్నీ కూడా వివిధ లక్షణాలకు ప్రాతినిధ్యాలు. కనుక వీటి ద్వారానే మనకుండే లక్షణాలు కూడా మంచి లక్షణాలు, చెడు లక్షణాలు వస్తాయి అన్నమాట.
ఇవన్నిటి గురించి తెలుసుకుంటే కొంచెం డీప్గా అర్థం చేసుకోవాలి నెమ్మదిగా. కనుక ఆ వివిధ కర్మల ద్వారానే వాటిని భేదపరచవచ్చు. ఇక్కడ వివరించిన 24 అంతఃకరణ సూక్ష్మ ఇంద్రియాలు అవి ఎప్పుడైతే కలుషితం అవుతాయో దేహాత్మ భావన వస్తుంది. అంటే నేను ఈ శరీరాన్ని అని అనుకుంటారు. ఆత్మ యొక్క జ్ఞానం కలగదు అలాంటి వాళ్ళకి. మనలో ఉండే జీవుడు విద్యాహంకారంతో స్థితులైనట్టు చెప్పబడును. చైతన్యమే ఆత్మ యొక్క లక్షణం. అంటే చైతన్యం అంటే మన చేతులు కదులుతున్నాయి, కళ్ళు రెప్పలు కొట్టుకుంటున్నాయి, ఊపిరి పీలుస్తున్నామంటే మనలో చైతన్యం ఉంది. ఇవేం పనిచేయట్లేదంటే ఆ చైతన్యం బయటికి వెళ్ళిపోయింది. ఆ చైతన్యమే ఆత్మ. వేదాల వివరణ అనుసరించి బ్రహ్మానికి పరముగా ఏది కూడా లేదు. చాంద్రోగ్యోపనిషత్తు విష్ణు పురాణంలో కూడా ఈ విషయం చెప్పబడింది. కనుక జీవుడికి మృత్యు భయము, దేహాత్మ భావన అంటే ఎప్పుడైతే నేను ఈ దేహాన్ని అనుకుంటామో భయం ఏర్పడుతుంది. పెద్ద వయసుకు వచ్చి నాకు 60-70 ఏళ్ళు వస్తే ఒంటరిగా ఉండాలంటే భయపడతారు. ఇంట్లో మేము ఉండలేము. ఎందుకు? మృత్యు భయం. ఎవరికి వస్తుంది అది? భక్తులకైతే 90 ఏళ్ళు వచ్చినా కూడా రాదు ఆ భయం. ఎందుకు రాదు? వాళ్ళు భక్తులు అంటే భగవంతుని సేవ ద్వారా సర్వాన్ని ఎరిగి ఉంటారు. వాళ్ళు చావు కూడా భయపడరు. వాళ్ళు భక్తులు కాని వాళ్ళు దేహాత్మ భావనతోటి ఎవరైతే నేనే ఈ దేహాన్ని అనుకుంటారో ఆత్మజ్ఞానం లేకుండా అలాంటి వాళ్ళకి భయం కలుగుతుంది. ఎందుకు? వాళ్ళు బతికుండగా ఏ రోజు కూడా భగవంతుని తలిచిన వాళ్ళు కాదు, శాస్త్రాన్ని చదివిన వాళ్ళు కాదు, ఆత్మజ్ఞానం లేదు. చనిపోతే అమ్మో ఇవన్నీ వదిలేసి వెళ్ళాలి, ఆస్తులన్నీ, బంధువులందరినీ, అమ్మో చవస్తే అట్లా ఎంత కాపాడగలరు? ఎంత కాపాడినా ఈ శరీరం నశించే తీరుతుంది. ఎంత చంపాలని చూసిన ఆత్మను ఎవరు నాశనం చేయలేరు. ఈ ఎవరికైతే తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ పుట్టే పని లేదంట. జ్ఞానము విజ్ఞానము అంటారు. ఎంత కాపాడినా ఈ శరీరం ఏదో ఒకరోజు నాశనం అయ్యే తీరుతుంది. చంపాలని చూసినా ఏం చేసినా కూడా ఆత్మను ఎవరూ చంపలేరు. అది శాశ్వతమైంది. ఈ ఆత్మ అనాత్మల గురించి ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆ మాత్రం జ్ఞానం ఉంటుందో వాడుతూ ఈ భూమి మీద పుట్టే పని లేదు. భగవంతుడు చెబుతున్నాడు. అందుకోసమే అర్థమైనా కాకపోయినా మనం వినడం అలవాటు చేసుకోవాలి. ఆ శ్రద్ధ చూసి భగవంతుడు ఏదో ఒక రోజు మనకు కూడా నేను శరీరాన్ని కాదు ఆత్మ అనే జ్ఞానాన్ని ఇస్తాడు. అందరం ఏం పుడుతూనే జ్ఞానంతో భక్తితోటి రాలేదు మనము. కనుక ఆత్మ ఎప్పుడైతే భక్తియో కర్మల్లో ఉంటుందో మనిషి జన్మ మృత్యువుల భయం నుంచి పూర్తిగా విడిపడతారో నిజంగానే భగవంతుడి లోకానికి వెళ్తారు. ఇక్కడ చెబుతున్నారు ఆత్మ భక్తియోగ కర్మల్లో నెలకొంటే ఆ మనిషి జన్మ మృత్యువుల నుంచి పూర్తిగా విడిపడతాడు. భౌతిక దేహం పూర్తి స్వాతంత్రం అతని తరువాతి స్థితి. అప్పుడు మనం అనుకోకుండా ఈ ముసలితనము, రోగాలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా మన మీద రుద్దుపడవు అన్నమాట. కనుక మృత్యు భయం అనేది కాలం యొక్క కర్మయే. అది దేవదేవుని ప్రభావముతోనే మృత్యుభయం అనేది కాలం యొక్క కర్మ. అది దేవదేవుని ప్రభావాన్ని సూచిస్తుంది. అనగా కాలము సర్వం వినాశనకరమైంది. అంటే కాలం అది అన్నింటినీ నాశనం చేస్తుంది. ఇవాళ వయసులో ఉన్నాము, తర్వాత ముసలి వాళ్ళం అవుతాం, ఆ తర్వాత మరణిస్తాము, మళ్ళీ కొత్త దేహాన్ని పొందుతాం, పుడతాము, పెరుగుతాము, మళ్ళీ క్షీణిస్తాము, మరణిస్తాము. ఈ మార్పులు నిరంతరం లోనవుతూనే ఉంటుంది. మరి ఎలా ఆపాలి దీన్నంటే గోవిందుని యొక్క పాదపద్మాలు గురువు ద్వారా, ప్రామాణికమైన గురువు ద్వారా ఈ నిజాలేమీ చెప్పకుండా ఏదో కాసేపు సత్సంగం చేసేసి ఒక గురువుని అనిపించుకుని వాళ్ళందరితో సేవలు అందుకుంటూ ఉంటే దాని ద్వారా జ్ఞానం రాదు. శ్రద్ధ ఉండాలి. ఫస్ట్ మనం చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకుండా అన్నం వండితే మాడిపోతుంది. శ్రద్ధ లేకుండా కూర వండితే ఉప్పేస్తే కారం వేస్తే ఉప్పేయము. వంటే పనికి రాకుండా పోతే శ్రద్ధ లేకుండా భక్తి చేస్తే లాభాన్ని పొందగలమా? భక్తి చేయాలంటే కూడా శ్రద్ధ ఉండాలి మనకి. అరగంట చేసినా, పావు గంట చేసినా, ఒక్క మాల చేసినా సరే శ్రద్ధగా చెయ్యాలి. మనసు ఎక్కడో పెట్టి చెబుతారు చూడండి, ఏంటో సామెత, అత్తనెత్తిన చేతులు అంగట్లో కళ్ళు అంట. చేతులు అత్త అంటది, నెత్తిలో పేలున్నాయి చూడని. ఇప్పుడు పేలు కూడా ఎక్కడ కనపడతల్లా. మన వాడే కెమికల్ వీటికి అందరికి పోతున్నాయి పేలు. ఒకప్పుడు కుంకుడుకాయలు వాడినప్పుడు తల్లలో పేలు ఉండేవి అందరికి. పేలు చూడమంటే అత్త తల్ల చేతులు పెట్టి చూస్తున్నట్టుంది. కానీ ఆ కళ్ళు ఎక్కడున్నాయి? అంగట్లో ఉన్నాయి. చేతులు ఏమో తల్లో ఉంటాయి. అట్లా మన మనసేమో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, చేతిలో మాత్రం మనకి జపమాల ఉంటుంది. అలా లేకుండా ఒక్క మాల చేసినా సరే ఎవరైతే శ్రద్ధ పెట్టి చేస్తారో వాళ్ళు ఈ భక్తి యొక్క లాభాన్ని పొందగలుగుతారు. కనుక
ప్రకృతిపై ఆధిపత్యం. కాలము సర్వ వినాశనకరమైన, సృష్టించబడినది ఏదైనా కూడా నశించే తీరుతుంది. అదే కాల ప్రభావము. ఆ కాలము భగవంతుని ప్రాతినిధ్యము వహిస్తుంది. అంటే కాలాన్ని నేనే. కాలం సర్వ మృత్యుకర శాపం. కాలం అనేది మృత్యురూపాన్ని హరిస్తుంది. ఆ కాలాన్ని నేనే అని చెబుతున్నాడు భగవద్గీతలో కృష్ణ 11వ అధ్యాయంలో. కనుక అది కాలము భగవంతుని ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక భగవంతునికి శరణ పొందమని అది మనకు గుర్తు చేస్తుంది. కాల రూపంలో ఇప్పుడు మేము కూడా అదే చెబుతున్నాం. మేము భగవంతుని ప్రతినిధి, గురువు ప్రతినిధిగా. ఎందుకంటే నా గురువు నాకు యాజ్ఞ ఇచ్చారు. నా గురువు ఎవరు? ప్రభుపాద ప్రతినిధి. ప్రభుపాద ఎవరు? భగవంతుని ప్రతినిధి. భగవంతుడిలోకి సందేశాన్ని మోసుకొని వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయన శిష్యులు మహారాజు వారు ఇచ్చిన ఆజ్ఞ గ్రామాల్లోకి వెళ్ళి భగవద్గీత జ్ఞానాన్ని బోధించమని. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రతినిధిగా నేను వచ్చి చెప్తున్నా. వింటే ఏమవుతుంది? మీరు కూడా కాలం యొక్క కబంధ హస్తాల్లోంచి బయటపడతారు. కనుక అది మనకు గుర్తు చేస్తుంది. భగవంతునికే శరణ పొందమని మనకు గుర్తు చేస్తుంది. కాల రూపంలో భగవానుడు ప్రతి బద్ధ జీవుడితో సంభాషిస్తూ ఉంటాడు. ఎలా సంభాషిస్తాడు? నోటీసులు వస్తూ ఉంటాయి. కళ్ళు మస్కొచ్చినాయి, కళ్ళద్దాలు కావాలి, ఒక నోటీసు. రెండోది, పళ్ళు గట్టిగా నవలలేకపోతున్నాం, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, మూడో నోటీసు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, నాలుగో నోటీసు, జుట్టు నరుస్తుంది, ఐదో నోటీసు, చర్మం అంతా ముడతలు పడుతుంది. ఇక అంతే, ఆరో నోటీసు ఉండదు. ఏముంటుంది నెక్స్ట్? మృత్యువు. కనుక ఆ నోటీసులన్నీ మనం లెక్క చేయకుండా వాళ్ళే బ్యాంక్ కార్డు వస్తాడు పోతాడు, సంతకం పెట్టకపోతే తీసుకోకపోతే అదే పోతుంది అనుకుంటాం. లాస్ట్కి ఏమవుతుంది? బ్యాంక్ కార్డు వచ్చి నీకు నోటీసులు తీసుకోకదా, ఇంటికి కాగితం అంటించి ఇది జప్తు చేస్తున్న పలానా రోజు వేలం ఉంది, వేలం పాటలు ఎవరైనా పాల్గొని ఆస్తిని సొంతం చేసుకోండి అంటారు. అట్లే 5 నోటీసులు కూడా మనం పట్టించుకోకుండా ఇంకా పని 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 సంపాదన అని పరిగెడుతుంటే 6వ నోటీస్ ఏమొస్తుంది? యమరాజు వస్తాడు పాషం తీసుకొని. కనుక ఇంకా టైం ఉందిలే అనుకోకూడదు ఎప్పుడు కూడా. కనుక కాల రూపంలో భగవంతుని శరణు పొందమని ఆ కాలం మనకు గుర్తు చేస్తుంది. కాల రూపంలో భగవానుడు ప్రతి బద్ధ జీవుడితో సంభాషిస్తాడు. తనకు ఎవరైనా శరణు పొందితే జన్మ మృత్యుల వంటి సమస్య ఉండదని ఆ భగవానుడు భగవద్గీత ఎందుకు పలికాడు. కనుకనే కాలము మనము ఎదుట నిలిచి ఉన్న భగవంతునిగా భావించాలి. మన ఎదురుగా ఏ రూపంలో ఉన్నాడు భగవంతుడు? కాలం రూపంలో ఉన్నాడు. చూస్తూ ఉంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎక్కడేమో మనం అనుకుంటాం, అబ్బా ఈ ఏడాది ఇంత పోగేసి, ఆ ఏడాది అంత పోగేసి, వచ్చాడు ఇంకెంత పోగేస్తాను అని. వెనక నుంచి మృత్యువు తరుముకుంటూ వస్తుంది. ఎంత దూరం పరిగెడతావు? ఎక్కడ ఆపగలవు దాన్ని నువ్వు? కనుక కాలాన్ని మనం ఎదుట నిలిచిన భగవానుగా భావించాలి. ఈ విషయం రాబోయే శ్లోకంలో మరింతగా వివరించబడింది. ఇక్కడ అంటున్నాడు కపిల భగవానుడు, ఓ మన తనయ్య, ఓ ప్రియమైన జనని, నేను వివరించినట్లుగా కాలము భగవంతుని రూపమే, నిర్విశేషము, అవ్యక్తమైన ప్రకృతి ప్రేరణ ఫలముగా అతని వల్లనే సృష్టి మొత్తం ఆరంభమవుతుంది. కనుక ప్రకృతి పురుషుడి యొక్క దృష్టితో క్షుభితమైనప్పుడు పలు రీతులుగా వ్యక్తమవడం ఆరంభిస్తుందని కపిలుడు పలుకుతున్నాడు. ఈ కనిపించే ప్రపంచం మొత్తం మనమందరం కూడా భగవంతుడు ఎప్పుడైతే ప్రకృతి వైపు అలా దృష్టి తిప్పుతాడో ఆ చూపుకే మనం అందరం పుట్టుకొచ్చామంట. సంపర్కం అక్కర్లా అక్కడ. అలాగే నెమలి ఎలా సంతానాన్ని కంటుంది, తాబేలు ఎలాగంటుందో తెలుసా మీకు? తాబేలు నీళ్లలో ఉంటుంది, ఒడ్డు మీద ఇసుకలో గుడ్లు ఉంటాయి. కోడేమో రెక్కల కింద వెచ్చగా పెట్టుకొని బిడ్డలను కంటుంది. తాబేలు గుడ్లు ఒడ్డు మీద ఇసుకలో ఉంటాయి, అది నీళ్ళల్లో ఉండి ఆ మనసుని ఆ గుడ్ల మీద లగ్నం చేసి బిడ్డలను కంటుంది. చేప చూపు ద్వారా కంటుంది. అట్లా ఆ విధంగా భగవంతుడు తన దృష్టి ద్వారా ప్రకృతిలో బీజ ప్రదానం చేశారు. మనమంతా వచ్చాము. కానీ ఏమంటారు జనులు? మేమే వచ్చాం, మా అమ్మ నాన్న మా జన్మకు కారణం, వాళ్ళకి మేము దేవుడిలా చూసుకుంటాం, మాకు దేవుడు అక్కర్లా అంటారు. ఆ అమ్మ నాన్న జన్మకు కారణం ఎవరు? ఇట్లా ఎత్తుక్కుంటూ లాస్ట్ ఎవరి కారణమో అర్థమవుతుంది. అందుకనే బ్రహ్మదేవుడు ఏం చెబుతున్నారు? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. అట్లా కారణాలు చూసుకుంటూ పోతే లాస్ట్కి వచ్చే కారణం ఎవరుంటారు? కృష్ణ. అందుకనే దేవతలు కూడా దాన్ని ఎవరు వ్యతిరేకించరు, అందరూ సరెండర్. 33 కోట్ల మంది దేవతలు కూడా విష్ణు భగవానికి సరెండరే. మనమే మానవులు మొక్కలు ఎదురు తిరిగేది. జంతువులు కూడా, పశుపక్షాదులు కూడా. పక్షులు సాయంత్రం 9 ఏ పక్షాన్ని తిరుగుతుందా బయట? ఒకప్పటి రోజుల్లో 6 అయిందంటే
5 కల్లా తినేసి 6 అయితే రచ్చబండ మీద కూర్చొని ఒక అరగంట భగవద్గీత భాగవతం గుళ్ళు హరికథ కాలక్షేపం విని ఇంటికి వచ్చే కలుసుకుంటూ పడుకునేవాళ్ళు. ఇప్పుడు రాత్రి మొత్తం తింటూనే ఉంటారు, రాత్రి మొత్తం టీవీలు చూస్తూనే ఉంటారు, రాత్రి మొత్తం కార్లు బైకుల్లో తిరుగుతూనే ఉంటారు, ఆఫీస్ వర్కులు చేస్తూనే ఉంటారు. ఎందుకు వస్తున్నాయి రకరకాల రోగాలంటే గతి తప్పిన అలవాట్లు. మన అలవాట్లే మన కష్టాలకి మన రోగాలకి కారణము. ఇది చక్కగా భగవద్గీత ఎందుకు వివరించబడింది. ప్రకృతి ఫలాలకు దేవదేవుడే కారణము. అతని సంపర్కము లేనిదే ప్రకృతి కూడా దేన్ని సృష్టించలేదు. కనుక ఇక్కడ చెబుతున్నారు ఈ విషయాన్ని గురించి చైతన్య చరితామృతంలో కూడా ఒక చక్కని ఉదాహరణ ఇచ్చారు. మేక గొంతు పైగా 2 తిత్తులు పాల తిత్తులను పోలి ఉంటాయి, కానీ పాలు ఇవ్వలేవు. మనం పోయి పిండుతాము, పాలిస్తాయి అవి ఎక్కడుండేవి, ఇవ్వలేవు. అలాగే భౌతిక శాస్త్రజ్ఞుడికి ప్రకృతి పరమ అద్భుతంగా కనిపిస్తుంది, కానీ ఆ క్షోభకారకుడు భగవంతుని ప్రాతినిధ్యం లేనిదే నిజానికి అది ఆ రీతిగా వర్తింపగలరు. వాళ్ళు భగవంతుని ఒప్పుకోరు, ప్రకృతిని ఒప్పుకుంటారు. అంటే మేక తిత్తిని పాలు ఇచ్చాయి అనుకున్నట్టు వాళ్ళు. కనుక శాస్త్రజ్ఞులు తెలివి కూడా వచ్చే వర్షాన్ని ఆపలేదు, సునామీలు తుఫాన్లు ఆపలేవు. వాళ్ళు వాన వచ్చిందని చెప్తే రాదని చెప్తే వస్తుంది, దాన్నే కంట్రోల్ చేయలేరు. ఆకాశం అంతా మేఘావృతమైంది, ఎండ తెప్పించగలరా? తెప్పించలేరు. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, అయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. నా అధ్యక్షతలో ఈ ప్రకృతి మొత్తం నడుస్తుంది. ఋతువులు కానీ మరేమంటారో కాలాలు కానీ సమయం కానీ వానలు కానీ ఎండలు కానీ చలి కానీ అన్నీ కూడా భగవంతుడి ఆజ్ఞ ప్రకారం పనిచేస్తాయి. వాటికి అధిదేవతలు మన శరీరంలో భాగాలకు అధిదేవతలే 33 కోట్ల మంది దేవతలు. కనుక చెట్టు లాంటి మొదలు లాంటి కృష్ణాన్ని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో మొత్తం చెట్టు మొత్తానికి నీళ్లు పోసినట్టు పచ్చగా ఉంటుంది. ఆ కొమ్మకు వస్తా తిరుగుతూ పోస్తూనే ఉంటాము, చస్తూ పుడుతూనే ఉంటాము. ఈ నిజం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు కృష్ణ భక్తులు దృఢమైన విశ్వాసంతో ఉంటారు. పురుషుడితో బీజ ప్రదానము చేయకుండా స్త్రీ సంతానాన్ని కనలేనట్లుగా దేవదేవుడితో కాలరూపంలో బీజ ప్రదానము చేయనిదే భౌతిక ప్రకృతి కూడా దేన్ని సృష్టించలేదు లేదా వ్యక్తీకరింపజాలదు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు అని పెడుతున్నారు, అక్కడ కూడా ఆ ఇంజక్షన్ ద్వారా ఇస్తేనే కదా సంతానం వచ్చేది. అది కూడా దేవుడు శాంక్షన్ చేస్తేనే పుడతారు, లేదంటే ఫెయిల్ ఇంజక్షన్లు కూడా. కనుక హృదయమందు భగవానుడు పరమాత్మ రూపంలో నివసిస్తాడని ఇక్కడ చెప్పబడింది. ఈ విషయం భగవద్గీతలో కూడా చెప్పబడింది. జీవాత్మతో పాటుగా పరమాత్ముడు నివసిస్తూ సాక్షి మాత్రుడుగా వర్తిస్తున్నాడు. ఈ దోమలు చూడండి, క్లాస్ కూడా చెప్పనీయకుండా ఎలా, అది కూడా భగవంతుడి ఏర్పాటే. ఏకాగ్రత ఉందా లేదా? దోమల మీద పోతున్న మనసు నా మీద ఉందా? కనుక జీవాత్మ పరమాత్మ ఒకే చెట్టు కొమ్మే 2 పక్షులతో పోలుస్తూ ఏ ఉపనిషత్తు శ్వేతాశ్వరోపనిషత్తులో కఠోపనిషత్తులో కూడా చెప్పబడింది. కనుక ఈ ఉపద్రష్టముకు సాక్షి మరి అనంతముగాను అనుజ్ఞనిచ్చే అధికారిగాను వర్ణించబడినాడు. భగవంతుని బాహ్యశక్తితో ఇవ్వబడిన ప్రత్యేక దేహంలోని సుఖ దుఃఖాల యందు బద్ధజీవులు సతమతమవుతుంటారు. పరమాత్మను మాత్రం భిన్నముగా నెలకొని ఉంటాడు. భగవద్గీత ఎందు అతను మహేశ్వరుడిగా వర్ణించబడ్డాడు. అతను పరమాత్ముడే కానీ జీవాత్ముడు కాదు. జీవుని కర్మలకు అనుజ్ఞ ఇవ్వడానికి జీవాత్మ చెంతనే ఆసీనుడై ఉంటాడు భగవానుడు. ఒకే చెట్టుకొమ్మ 2 పక్షులు. జీవాత్మ మంచి రంగురంగుల పండ్లు తింటూ ఉంటుంది, దాని ఫలాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఏది మనం చేసే కర్మలకి కర్మలే ఆ ఫలాలు, పండ్లు. అవి తింటే దాని కర్మ ఫలాన్ని అనుభవించాలా వద్దా? చాలా సీతాఫలాలు తిన్నారనుకోండి ఏమవుతుంది? జలుబు అవుతుంది, దాని ఫలాన్ని అనుభవించాలి. అదేవిధంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో భోగాలు ఎన్నో ఆశలు ఉంటాయి, పండ్లు అవి తింటున్నాము, దాని ఫలాన్ని అనుభవించాలి. అవి కష్టాల రూపంలో వస్తాయా సుఖాల రూపంలో వస్తాయో మనకు తెలియదు. అవి ఎవరు శాంక్షన్ చేస్తారు మనకు అవి అనుభవించడానికి? భగవంతుడు. శాంక్షన్ చేయలేదనుకోండి, హాస్పిటల్కి పోతే డాక్టర్ అంటాడు నువ్వు ఈ జన్మలో పళ్ళు తినకూడదు, తింటే చచ్చిపోతావు, నీకు ఆస్తమా వచ్చింది, ఫ్రిడ్జ్లో వస్తువులు తినకూడదు అంటే వెంటనే మానేయాలి. ఎందుకు? భగవంతుడు శాంక్షన్ చేయట్లా. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. అట్లే మనకి ఏది ఇయటానికైనా భగవంతుడు శాంక్షన్ చేస్తేనే మనం చేయగలము. కనుక ఈ భౌతిక జగత్తుకు వస్తాడు బద్ధజీవుడు. ప్రకృతిపై ఆధిపత్యం చేయడానికి బద్ధజీవుడి భౌతిక జగత్తుకు వస్తాడు, కానీ భగవంతుని అనుమతి లేనిది ఎవరు కూడా ఏదీ చేయలేరు. కనుక సాక్షిగాను
హనుమంతుడు హనుమంతుగానంటే అనుమతి ఇచ్చేవాడిగాను జీవుడి చెంతే నివసిస్తాడు భగవానుడు. అతను భోక్త కూడా అయి ఉన్నాడు. చెబుతున్నాడు భగవద్గీతలో, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం శ్లోకంలో చెబుతున్నాడు. కనుక అతనే భోక్త కూడా అయి ఉన్నాడు. బద్ధజీవుడికి అతనే పోషకుడు, రక్షణ కూర్చేవాడు కూడా. కానీ మనం ఆయన్ని గుర్తించేది ఎంతమంది అంటే 1000లో ఒక్కళ్ళే చెబుతున్నారు. అది కూడా మనుష్యాణం సహస్రేషు ఖచ్చిది అతత్ సిద్ధయే. అందుకనే భగవద్గీత ఒకటి అర్థం చేసుకుంటే మన జన్మ సార్థకం అవుతుంది. భాగవతం వింటే భగవంతుని యొక్క గొప్పతనం అర్థమవుతుంది. భక్తులు ఏ విధంగా శరణాగతి పొందారో భాగవతం నిండా కూడా భక్తులు భగవంతుని లీలలే ముడిపడి ఉంటాయి. కనుక ఈ భాగవతం చదివి బాగుపడతాము. భగవద్గీత వింటే మన జీవితాన్ని మలుచుకుంటాము. కనుక జీవుడు సహజంగా తన అంశైన కారణంగా భగవానుడు జీవుల ఎడ పరమ అనురాగాన్ని కలిగి ఉంటాడు తన సంతానాన్ని కాబట్టి. కానీ దురదృష్టవశాత్తు జీవుడు మాయతో మోహితులై భగవంతునితో తన గల నిత్య సంబంధాన్ని మర్చిపోతారు. మాయలో పడిపోయి ఆ సంబంధాన్ని మర్చిపోయి భౌతిక సంబంధాలకి విలువిస్తారన్నమాట జీవులు. అయినను అతడు తన సహజ స్థితిని తిరిగి గుర్తెరిగినంతనే ముక్తులు అవుతారు. ఎప్పుడైతే ఆ గుర్తు తెలుసుకొని నా సహజ స్థితి ఏంది, నేనేం చేయాలని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఆ బంధాల నుంచి బయటపడతారు. ఆ విధంగా తటస్థ స్థితి ద్వారా బద్ధజీవుడు సూక్ష్మమైన స్వతంత్రాన్ని ప్రదర్శిస్తాడు. కోరుకుంటే అతను భగవంతుని మరిచి ప్రకృతిపై ఆధిపత్యం చేయడానికి విద్యాహంకారంతో భౌతిక జగత్తుకు మళ్ళీ రావచ్చు. లేకపోతే భగవంతుని సేవ ద్వారా సేవోన్ముఖం అంటే సేవ మీద ఆసక్తి పెంచుకుంటే తిరిగి భూమి మీద రాకుండా తప్పించుకోవచ్చు కూడా. మనకి ఇక్కడ పెత్తనం చేయాలి, సంపాదించాలనుకుంటే మళ్ళీ జన్మ ఉంటుంది. నాకేమీ వద్దు, సేవ కావాలంటే మళ్ళీ జన్మ అక్కర్లే, దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అదే చేసుకోవచ్చు, ముక్తులు అవుతారు. ఈ విధంగా తటస్థ స్థితి ద్వారా బద్ధ జీవులు సూక్ష్మమైన స్వతంత్రాన్ని ప్రదర్శిస్తారు. కోరుకుంటే అతను భగవంతుని మరిచి ప్రకృతిపై ఆధిపత్యం కూడా చేయవచ్చు. లేదంటే సేవ ఆసక్తితో భగవంతుని దగ్గరకు కూడా వెళ్ళవచ్చు. ఈ రెండు కూడా జీవుడికి స్వతంత్రం ఇవ్వబడింది. ఏది కావాలో మనమే ఎంచుకోవాలి. ఈ రెండింటికి మళ్ళీ జన్మ కావాలా, ఓకే, ఆ జన్మలో ఏం చేయాలనుకుంటున్నావు దానికి కూడా ఒక లక్ష్యం ఉండాలిగా. ఒక కాలేజీ పోతే ఏ గ్రూప్ తీసుకోవాలో చూసుకోవాలి కదా. మళ్ళీ జన్మ కావాలి నీకు, అప్పుడేం చేయాలనుకుంటున్నావు? కావాలంటే అదే ఇస్తాడు. భౌతిక జీవితం కావాలనుకున్నావు, అప్పుడేం కావాలి? డబ్బు కావాలని అంటారు. డబ్బు కావాలా, ఇస్తాడు. ఇప్పుడు చేసే బతుకు వచ్చే జన్మ డబ్బు వస్తుంది. తర్వాత బాగా తిండి కావాలి. తిండి కావాలంటే మానవ జన్మలో ఎక్కువ తినలేవు కాబట్టి శోకర రూపం తీసుకో. పంది జన్మ వస్తే కావాల్సినంత తినవచ్చు. లేదు ఆకాశంలో విమానాలు ఎగరాలనో పక్షిలాగా పుట్టి విమానం కూడా అక్కల రెక్కలతో ఎగురుకుంటే వెళ్ళవచ్చు. ఎంత ఎత్తుకు ఎగరగలిగే పక్షి కావాలి నువ్వు, దానికోసం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇవన్నీ ఉంటాయి మరి. ఆ విధముగా జీవుడికి స్వతంత్రం ఇవ్వబడింది. జీవుడు తన ముఖాన్ని భగవంతుని వైపుకు మళ్లించగానే అతని బద్ధ జీవితం ముగిసి జీవితం సఫలమవుతుంది. అందుకనే ఎప్పుడైతే మనం ఎప్పుడు కూడా ఇది అనుభవిద్దాం, అది అనుభవిద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, ఎదురుగా చూసుకుంటూ పోవటం కాదు. ఎంత పోగేయాలి అంత పోగేయాలని పక్కగా తిరగాలి. భగవంతుని వైపు తిరగగానే ఏమవుతుంది? మనకు ఆ భౌతిక ఆసక్తులు వాటి వల్ల వచ్చే ఫలితం ఏంటో తెలుస్తుంది. భగవంతుని వైపు తిరగగానే మన జీవితం మారిపోతుంది, ముక్త జీవితం మొదలవుతుంది. మనం ఏం చేస్తాము? ఒక కన్నిటి పెడతాం, ఒక కన్ను అటు పెడతాము. ఫలితము ఇటుగాము అటుగాము. దానివల్ల కొంచెం పోగవుతుంది. మళ్ళీ జనంలో మళ్ళీ భక్తి చేసే అవకాశాన్ని ఇస్తారు. అట్లా మళ్ళీ జనంలో ఈ మాత్రం చేయగలుగుతాను గ్యారంటీ ఉందా? కనుక భోగము భక్తి రెండు ఒకే వరలో ఇమ్మడవు. రెండు కత్తులు, ఒక్క వర పట్టే కత్తిలో ఒక్క కత్తి పట్టే వరలో రెండు కత్తులు ఇమ్మడవు. అదేవిధంగా భగవంతుని వైపు మళ్లించగానే అతని బద్ధ జీవితం ముగిసి జీవితం సఫలమవుతుంది. కానీ తన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసి భౌతిక స్థితిలో ప్రవేశిస్తున్నారు జీవులు. అయినను శ్రీకృష్ణ భగవానుడు ఎంత దయామయుడంటే పరమాత్మ రూపంలో బద్ధ జీవునితోనే సదా నిలిచి ఉంటాడు. భౌతిక దేహం వల్ల సుఖించడు కానీ దుఃఖించడు కానీ అతను కార్యము కాదు. కేవలం అనుమతి ఇచ్చేవాడిగా సాక్షిగా అతను జీవుడితో పాటు నిలిచి ఉంటాడు. ఆ విధముగా జీవుడు తన శుభ అశుభ కర్మలకు తగిన ఫలాన్ని పొందగలడు. బద్ధ జీవుడు దేహానికి ఆవల భగవానుడు కాలరూపంలో వెలసితులై ఉంటాడు. కనుక సాంఖ్యతత్వాన్ని అనుసరించి 24 తత్వాలు ఉన్నవి. ఆ చతుర్విశంతి తత్వాలు ఇదివరకే వివరించబడినవి. కాలంతో కలిసి 25 అవుతాయి. కొందరు తత్వేతల అభిప్రాయం ప్రకారం పరమాత్మతో కలిపి తత్వాల సంఖ్య 26గా అయినది.
రేపు 19వ శ్లోకం నుంచి ఇంకా ఇవి కూడా చాలా పెద్దగానే ఉంది అధ్యాయం. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం ఎలా మొదలైంది, ఇది చదివితే కానీ భగవంతుడు ఎంత గొప్పవాడో కూడా అర్థం కాదు, చదివినా కూడా చాలా మందికి అర్థం కాదు. కనుక ఇదో ఇంచుమించు 70 శ్లోకాలు, 72 శ్లోకాలు ఏముంది భగవద్గీత. గీతాసారం 72 శ్లోకాలు, ఇది కూడా 72 శ్లోకాలు. చాలా ఇంపార్టెంట్. చంద్ర శ్రీమద్ భాగవతం की जय, कलयुग धर्म परिणाम संकीर्तन की जय, जगद्गुरु शील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंद। हरे कृष्णा। हरे कृष्णा अम्मा, అందరికీ హరే కృష్ణ।